నా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనసారా మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభువా. మరొకసారి వాక్యము వినటానికి తండ్రి పసిబిడ్డలంగా మీ బల్ల చుట్టూ మేము చేరి మీరు మాట్లాడాలని, మీ స్వరం వినాలని కూర్చుని ఉండగా అంధకార అపవిత్రాత్మ శక్తులన్నిటినీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నానైనా. మీ అగ్ని సన్నిధిని మా అందరికీ అనుగ్రహించండి. నీ నోటి మాటలు నాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధమైన తలంపులు నాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయ్యండి, నీవేమి పలుకవలసింది నేనే బోధిస్తానని చెప్పారు ప్రభువా. మీరు ఎవరిని బోధకుడు అనవద్దని చెప్పారు తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి నాయన. చెప్పుచున్న నాకును, వినుచున్న మా అందరికీ, మా కుటుంబమునకు, ఎదురుగా ఉన్న బిడ్డలకు, అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చర్చ్ ఆఫ్ చోజన్ యూట్యూబ్ ద్వారా వింటున్నారో వారందరికీ కూడా ప్రభా నీ కృపను, నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆయా బిడ్డలు ఇంట్లో ఉండి, లేదంటే కారులో, వాహనాల్లో, ప్రయాణాల్లో ఈ వాక్యమును వింటూ ఉండగా ఆ బిడ్డలందరిపైకి మీ పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏదైనా వాక్యాన్ని తండ్రి మీరు ఆధిక్యత వహించండి ప్రభా. మీరు గురువుగా, తండ్రిగా, రక్షకునిగా, బోధకునిగా మా మధ్యకి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. చెవి కలవాడు వినును కాక అన్నారు తండ్రి. మీరు వాక్యాన్ని ప్రసరిస్తున్నప్పుడు వినే చెవి మాకు కావాలి ప్రభా. వినే చెవిని దయచేయండి. ఏదైనా వాక్య పరిచయ ద్వారా మీరు మహిమ పొందమని, అనేక మర్మాలు తెలియచేయమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన బలమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరంతా? మేము బాగున్నాము. దేవుని కృపలో మేమందరం చక్కగా ఉన్నాము. మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి హీబ్రూ లెటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మేము మే, జూన్ మాసాల్లో వీడియో షూటింగ్ పూర్తి చేసి కొన్ని వారానికి 2 సార్లు, ఒక్కొక్కసారి వారానికి ఒకసారి విడుదల చేసాము. కారణం ఏంటంటే డిసెంబర్ మాసం అయిపోయే వరకు దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచినవి. ప్రార్థన చేయమని, ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండమని కోరారు కనుక నేను ప్రార్థనలో ఉండటం అనేది జరిగిందనమాట. తిరిగి డిసెంబర్ చివరి వారంలో నేను మళ్ళీ యూట్యూబ్లో ఏం బోధించాలి ప్రభువా అని మేమందరం కుటుంబంగాను, నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి పరిశుద్ధాత్మను గురించి బోధించమని నాకు తెలియచేశారు. కనుక ఈరోజు నుంచి పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని విషయాలు, వాక్య మర్మాలు మనందరం కలిసి ధ్యానించుకుందాం. అయితే ఎలా చెప్పాలి? పరిశుద్ధాత్మను గురించి బోధించడం మొదలు పెడితే అది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎన్ని గంటలైనా ఎట్లా ప్రభు అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు అందరినీ కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానం చెప్పడం ద్వారా ప్రజలకు నేను తెలియచేస్తానని చెప్పారు. సో ముందుగా మా ఫ్యామిలీలో అడిగాను. అరుణ్ గారు పిల్లలు, అమ్మ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అడిగారు. సో అలాగే కొంతమంది యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఆత్మీయ బిడ్డలు అడిగారు. ఆ ప్రశ్నలన్నీ అవి మీవిగా లేకపోతే నావిగా భావించి నేను ఆ ప్రశ్నలు రాసుకొని వాటికి వరకు వాక్యాన్ని సిద్ధపడి మీకు ఈరోజు తెలియచేస్తున్నాను. కనుక బైబిల్లో కొన్ని విషయాలు అంటే కొన్ని సబ్జెక్ట్స్ కాంట్రవర్సీగా మనం వింటూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం సంఘాల్లో, లేదంటే బోధకుల మధ్యన. అలాంటిదే ఈ సబ్జెక్ట్ కూడా. పరిశుద్ధాత్మ అంటే కొన్ని చిన్న చిన్న కాంట్రవర్సీస్, అంటే భేదాభిప్రాయాలు ఉన్నమాట నేను గమనించాను. అయితే ప్రభు పిల్లలుగా మనము ఆర్గ్యుమెంట్స్లోకి, కాంట్రవర్సీస్లోకి దిగకూడదు. అలాగే ప్రభువు అవి వ్యర్థము అని చెప్పారు. అలా మాట్లాడుకోవడం వ్యర్థం, వేస్ట్ అన్నారు. అంటే అది ఎవరికి ఉపయోగపడదు అని అర్థం. అలా కాకుండా ఇప్పుడు వాక్యాన్ని, ఇప్పుడు యేసుక్రీస్తు సత్యం కదా, మన అనుభవం సత్యం కాదు, నాకున్న అనుభవం సత్యం కాదు, కానీ యేసుక్రీస్తు సత్యం. నాకున్న ఇవాళ అనుభవం రేపు మారబడచ్చు, మారిపోతుంది. లేదంటే ఒక 1 year తర్వాత మారటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఇదే కరెక్ట్, ఇదే ఫైనల్ అని ఒకటి ఫైనల్ చేసినాక ఒక 30 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత దానికంటే ఇంకా బెటర్ సైంటిస్ట్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. దానికంటే బెటర్మెంట్ సైన్స్ మనం తెలుసుకుంటాం. అలాగే వాక్యంలో నా అనుభవం పర్మనెంట్ కాదు పిల్లలు. నేను మీకు చేతులు జోడించి నేను చెప్తున్నాను. నేను చెప్పేది పర్ఫెక్ట్ అని అంటలేదు, నాదే ఫైనల్ అని చెప్పట్లేదు. కానీ నాకు దేవుడిచ్చిన అనుభవాన్ని
వాక్యానికి జోడించి నేను మీకు తెలియచేయాలని ఈరోజు మీ ముందు నేను నిలిచి వాక్యాలు అందిస్తున్నాను. ఇవన్నీ విని మళ్ళీ మీరు కూడా ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని వేడుకుంటే దేవుడు ఇంతకంటే లోతైన మర్మాలు మీకు తప్పకుండా తెలియజేస్తారు. ఇప్పుడు మన యూట్యూబ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే నోబడీ ఆర్ బాస్ లైక్. యేసుక్రీస్తే మనకు తండ్రి, యేసుక్రీస్తే మనకు తల, యేసుక్రీస్తే మన బోధకుడు, ఆయనే రక్షకుడు, మన తండ్రి. ఆయన బోధ మనందరం విందాం. మీతో కలిసి నేను కూడా వింటాను. మనందరం కలిసి కొన్ని వాక్యాలు ఈరోజు నేర్చుకున్నాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా పరిశుద్ధాత్మని గురించి ఏదైనా అర్థం కాని అంశాలు ఉంటే, లేకపోతే ఇది చాలా రోజుల నుంచి నేను ప్రయత్నిస్తున్నా తెలియలేదు అంటే కనుక తప్పకుండా మీరు ఎవరైనా సరే మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది కనుక ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. మీ డౌట్ ఏంటో నేను కూర్చొని దేవుని సన్నిధానంలో అడిగి మరీ అడిగి అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరు అడిగారో నేను ఆ పేరు చెప్పను, కానీ ఆ డౌట్ గురించి నేను బోధ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ ఒకే ప్రశ్న అనేక మంది మనసులో ఉండొచ్చు కదా. సో ఒక ప్రశ్నకు మనం జవాబిస్తే ఆ ఆన్సర్ బోలెడు మందికి ఉపయోగకరంగా ఉంటుంది కనుక మనందరం కలిసి జయకరంగా ఈ పరిశుద్ధాత్మను గూర్చిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు హీబ్రూ అక్షరాలు శ్రద్ధగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా. వాటి ద్వారా మీరు మేలు పొందారని నేను అనుకుంటున్నా. అలాగే డిసెంబర్ అయ్యేలోపు బైబిల్ కనీసం ఒక 2-3 సార్లు చదవండి అని చెప్పాను. మీరు అందరూ చదివారని భావిస్తున్నాను. బైబిల్ చదవడం ద్వారా ఆశీర్వాదం మనకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. సో అరుణ్ గారు కూడా కొన్ని డౌట్స్ అడిగారు. మరి ఎన్నో రోజులుగా మేము కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ ఆయనకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మనం పెద్ద చిన్న అని కాదు, కానీ మనకి ఏదైనా ఒక సబ్జెక్టు మనకు తెలియంది వేరే వాళ్ళ దగ్గర దేవుని ద్వారా తెలుసుకోవడం ఆత్మ ద్వారా తప్పేమి కాదు. సో ఐ అప్రిషియేట్ మై ఫ్యామిలీ. మీకు ఏం డౌట్ ఉందా అనగానే అరుణ్ గారు పిల్లలు టక్ చెప్పేశారు. అలాగే మీరు కూడా నన్ను ఒక తల్లిగా సహోదరిగా భావించి నిర్మోహమాటంగా మీరు అడగండి. మనం కలిసి వాక్యం నేర్చుకుందాం. సో మొదటగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ కాలమున ఆకాశం క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? దీంట్లోంచి ఒక ప్రశ్న వచ్చింది ఈ స్క్రిప్చర్లోంచి. ఏంటంటే, మరి ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడాడు అని ఇక్కడ రాయబడి ఉంది కదా. అది పరిశుద్ధాత్మ దేవుని అద్భుతం అయితే అప్పుడే జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? దీని గురించి కొంచెం వివరించండి అని ఒకరు అడిగారు. సో నేను ఇది వివరించడానికి ముందు ఒక మాట నేను మీకు చెప్పాలనుకున్నాను. అదేంటంటే, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనం. డియోట్రానమీ 16:16. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఇది యెరూషలేములోనికి ప్రతి యూదుడు సంవత్సరానికి 3 మార్లు రావాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు? ఒకవేళ పురుషులే అని లేదు, పురుషులు వస్తే స్త్రీలు కూడా ఎల్లుంటారు, పిల్లలు కూడా ఎల్లుంటారు. బట్ ఇప్పుడు మనం కూడా చూడండి, మనకి ఏవో పండుగలు వస్తుంటాయి కదా. ఆ పండుగల్లో మనం ఇంట్లో ఉండి చేసుకునే దానికంటే ఆ పండుగ రోజు మన కుటుంబీకులను కలుస్తాం కదా, మన రక్త సంబంధికులను కలుస్తాం.
లేదంటే మన ఫ్రెండ్స్ని కలుస్తాం, ఒకరికొకరు మనం వండుకునే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అదే నిజంగా పండుగలోని సంతోషం అంటే. మనం ఏదో డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కొని మనం వండుకొని తింటే తృప్తిగా ఉంటుందా చెప్పండి? లేనే లేదు. కానీ ఇప్పుడు అలాంటి ఆచారం ఉంది, వెనక అలా కాదు. సో పండుగ అంటేనే అందరూ కలిసి ఒక చోట చేసుకునేవాళ్ళు. మా అమ్మ నాన్నగారు జీవించి ఉన్నంతకాలం సంక్రాంతి పండుగకి మేమందరం, ఆవిడ 7 పిల్లలు సంతానంతో అక్కడ ఉండాలని కోరితే మేమందరం వెళ్ళేవాళ్ళం. చాలా పెద్ద పండుగగా మాకు ఉండేది. ఆ కలుసుకోవటంలోనే ఎంతో సంతోషం ఉండేది. ఎన్నో రోగాలకి మందు ఉంటుందేమో ఆ కలయికలో అని నేను అనుకుంటాను. ఇప్పుడు అలాంటి కలయికలు క్రమంగా తగ్గిపోయినాయి, చాలా మటుకు తగ్గిపోయినాయి. సో ఆ సంక్రాంతి పండగకి పంట ఇంటికి వస్తుంది కనుక విలేజ్లో ఆ ముగ్గులు పెట్టి చక్కగా ఎంతో అందంగా అలంకరించుకొని తోరణాలు కట్టుకొని ఆనందించేవాళ్ళు. ఆ పంటను బట్టి దేవుడు సంవత్సరం అంతా కష్టపడి ఇచ్చిన పంటను బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకునేవాళ్ళు. ఇదే దేవుడు చెప్పింది. చూడండి, రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ, కృతజ్ఞతార్పణ. ఇప్పుడు కొంతమంది కొన్ని చర్చెస్లో కోతకాల పండుగ అంటారు. అట్లా ఆ పండుగ చేసుకోవడానికి యూదులందరూ యెరూషలేముకి వెళ్ళాలి అనేది దేవుని ఆజ్ఞ. సో ఇక్కడ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చదివింది అదే. అందరూ యూదులందరూ అక్కడికి రావటం ఏంటి అని మీకు ఒకవేళ అనుమానం వస్తే కనుక, అప్పుడు యూదులు 70 సంవత్సరాలు మరి బానిసలుగా తీసుకెళ్ళబడి తిరిగి రిటర్న్ యెరూషలేంకి వచ్చిన మాట మనకు తెలుసు. కానైతే ఆ సందర్భంలో ఏమైందంటే అందరి యూదులు యెరూషలేంలోనే వచ్చి సెటిల్ కాలేదు. రీజన్స్ ఐ డోంట్ నో. మేబీ మళ్ళీ ఇలాంటివి జరుగుతాయని భయపడ్డారో, లేకపోతే వాటికి ఒక విరక్తి కలిగిందో, లేదంటే ఇంకొక చోట సెటిల్ అవ్వడం బెటర్ అనుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ యూదులు అక్కడక్కడక్కడ వేరే నేషన్స్లో అంతా సెటిల్ అయిపోయారు. బానిసలుగా వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి రాలేదు. సో ఇప్పుడు దేవుని ఆజ్ఞ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కోసం వాళ్ళు వచ్చారు. పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకొని దానికోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఒక నేషన్లో ఒక చోట లేరు ప్రియులారా. అప్పటికి ఎన్ని నేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అక్కడక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళందరూ తిరిగి ఆ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చినటువంటి సమయం అది. అర్థమైందా? ఆ సమయంలో ఏం జరిగింది అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభు శిష్యుల మీదకి వచ్చినటువంటి సంఘటన మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 5 నుంచి 13 వచనం దాకా మీరు చదవండి తర్వాత అయినా. సో అయితే వీళ్ళకి ఒక శబ్దం కలిగింది అన్నారు. ఆ శబ్దాన్ని వాళ్ళు విన్నారు. ఎంత శబ్దం కలిగింది? పండుగలో ఎట్లా ఉంటుంది రద్దీ మీకు తెలుసు. పండుగ అనే కంటే మీకు అర్థం కావటానికి నేను చెప్తున్నా, జాతర అంటారు కదా, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా జాతర అంటాం. అంటే ఒక చోట అందరూ కలిసి గాజులు పూసలు అమ్ముతారు, లేదంటే పిల్లల టాయ్స్ అమ్ముతారు, లేదంటే ఏమైనా బొమ్మలు పటాలు క్యాలెండర్స్ అమ్ముతూ ఉంటారు. సో చాలా నాయిజీగా ఉంటుంది కదా. ఆ స్థలం అంతా చుట్టూ సైలెంట్గా ఉంటుందా? కాదు, సందడిగా ఉంటుంది. ఒకే ఊరు వాళ్ళు 2-3 ఊరు వాళ్ళు అంటే చుట్టాలు పలకరించుకుంటూ ఉంటారు, గ్రీట్ చేసుకుంటూ ఉంటారు, ముచ్చటించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరి శబ్దాన్ని మించినటువంటి ఒక శబ్దము వీళ్ళందరూ విన్నారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శబ్దం. మనుషులందరినీ మించినటువంటి పెద్ద శబ్దం వాళ్ళు వినేసరికి అందరూ గుమికూడి అక్కడికి వచ్చేసారు ప్రియులారా. చూసారా? అంటే అది ఎంత శబ్దం అయ్యి ఉంటుంది చెప్పండి. అంత ఒత్తిడిగా ఉన్న స్థలంలో దరిదాపుగా ఒక డొనామిస్ పవర్ లాగా ఒక ఏదో చిన్న సైజు ఒక బాంబు పేలితే ఎంత శబ్దం వస్తుందో మనకి, అలాంటి శబ్దం వినపడేసరికి అయ్యో అక్కడ ఏం జరిగింది అని అందరూ కలిపి అక్కడికి వచ్చేసినట్లుగా మనం చూసినప్పుడు వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు, అక్కడ జరుగుతుందంతా చూశారు. కానీ మనుషులు ఎలా ఆలోచిస్తారో చూడండి. దాని గురించి ఆలోచించకుండా వీళ్ళు గలిలయలు కాదా, ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ దేశస్తులు కాదా అని అంటున్నారు. అది ఇంపార్టెంటా చెప్పండి? కాదు కదా. అయ్యో ఈ శబ్దం ఏంటి, ఈ శబ్దానికి అర్థం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది కాకుండా వీళ్ళు గలిలయ దేశస్తులు కాదా? ఇదే ఆచారం ఇప్పటికి కూడా ఉంది ప్రియులారా. నాకు బాధతోనే చెప్తున్నా. వాళ్ళు ఏ కులం, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ ధనవంతుల, వాళ్ళ పేదవాళ్ళ, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏమేమి సామాన్, ఇవన్నీ మనకెందుకు చెప్పండి. చాలాసార్లు మనం దేవుని ఎట్లా కోల్పోతామంటే, దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతున్నప్పుడు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనం తెలుసుకోవాలి దేవుని పిల్లలుగా.
అక్కర్లేని వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. ఆ పని మనకు ఎందుకు చెప్పండి. సో వీళ్ళు గలిలయులు కారా అని అడుగుతున్నారు. అలా అడగటానికి ఒక కారణం ఉంది, నేను మీకు చెప్తాను. ఏంటంటే వీళ్ళు గలిలయులు కారా అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయయు సముద్రంలో వలలు వేయట చూసెను. వారు జాలర్లు. గలిలయ అంటే ఏంటి? వాళ్ళు జాలరి పనిచేసి దేవుని యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నారు. వాళ్ళు చేసిన పని ఏంటి? జాలర్లు అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ అన్నట్టు అనమాట. ఇది ఇక్కడ దేవుని కార్యం ఎంత అద్భుతంగా అవుతుంది. మాట్లాడుతున్న మనిషి ఎవరైతే మనకెందుకు అనే ఆలోచన లేదు. వాళ్ళు గలిలయ దేశంలో చేపలవి పెట్టుకునే వాళ్ళు బహుశా వాళ్ళే అనుకుంటానే అని అంటున్నారు. మీకు ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. సీమేను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. చూసారా? వీళ్ళందరూ దేవుని శిష్యులందరూ ఎవరని వీళ్ళ ఉద్దేశం? గలిలయ దేశస్థులు కాదా అని మీకు వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పడం నాకు ఇష్టం. అందుకని వాక్యంలో నుంచి నేను తెలియజేస్తున్నాను. సో దట్ మీరు ఎవరికన్నా చెప్పాలన్నా కూడా లేదంటే ఒక అథెంటిక్గా ఉంటుందని. 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. చూసారా? మీకు ఈ 3 రిఫరెన్సెస్ అందుకని చెప్పాను. సో వీళ్ళందరూ యేసుక్రీస్తు శిష్యుల, మనం సిలువ వేసిన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఆయన శిష్యుల్లా ఉన్నారే అంటలేదు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ మనం రోజు చూస్తుండే చేపల బేరగాళ్ళు కదా వీళ్ళు అని అంటున్నారు అన్నమాట. అందుకని ఇక్కడ వీళ్ళు గలిలయులు కారా అని అంటున్నారు. ప్రభువాత్మ ఎంత దుఃఖపడి ఉంటుంది చెప్పండి. సో మనం ఎప్పుడైనా సరే ఎక్కడన్నా దేవుని కార్యాలు జరుగుతుంటే, ఏదన్నా దైవజన్ ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతుంటే ఎక్కడ ఒక చిన్న పొరపాటు ఉండవచ్చు. అది మన మిస్టేక్, దేవుని ఆత్మది కాదు, మన పొరపాటు. మన మనుషులం కదా, చిన్న పొరపాటు ఉండొచ్చు. దాన్ని తీసుకొని దాని గురించి ఆలోచించి దాని గురించి మన ఇంట్లో డిస్కస్ చేసి మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా ఈజీగా ఈ సోషల్ మీడియా దాన్ని ట్రోల్ చేసేసి దాన్ని తిప్పేసి ఎందుకు చెప్పండి, దాని మూలాన మీకేమన్నా అలా చేసే వాళ్ళకి మీకేమన్నా ఉపయోగం ఉందా బాబు, చెల్లి, తమ్ముడు? మీకేం ఉపయోగం ఉండదు. అంతేకాదు ఇంకొక మాట నేను మీకు చెప్పనా, దేవుని సేవ అట్లా మనం ఆపలేం. దైవజనుడిని మనం అట్లా సిడౌన్ అని మనం చెయ్యలేం. ఏదో పొరపాటు జరిగింది, పోనీ ఆ అన్ననో ఆ చెల్లో వెళ్ళి మీరు చెప్పండి. లేదంటే బెస్ట్ థింగ్ ఈజ్ మీరున్న చోట మీకు అది తప్పుగా అనిపించింది కదా, మీరు ప్రార్థన చేయండి. ఆయన సరిదిద్దుకోవటానికి దేవునాత్మ సహాయం చేస్తుంది. లేదంటే ఆయనే పబ్లిక్గా వచ్చి నా ద్వారా ఈ తప్పు జరిగింది అని ఆయన పబ్లిక్గా కమిట్ చేస్తే ఇంకా మంచిది, అందరికీ మంచిది. ఆ విధంగా మనం దేవుని సేవని ప్రోత్సహించే వాళ్ళలాగా మాత్రమే ఉండాలి. వీళ్ళందరూ యెరూషలేంలోనే ఉన్నారు. వీరందరూ మెస్సియాని ఆరాధించడానికి, ఆ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత చెప్పడానికే వచ్చారు. కానీ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి చూసారా ప్రియులారా? కనుక మనము అట్లా ఉండకూడదు. అలాగే మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనం చూడండి. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నువ్వు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నదని అతనితో చెప్పాను. చూసారా? ఇంకా ఆశ్చర్యంగా నాకు ఒక వాక్యం దేవుడు చూపించారు, అది కూడా చెప్తాను. ఆయన పలుకు, ఆయన స్వరాన్ని బట్టి ఈయన గలిలయుడని పట్టుకున్నాడు. ఆయన భాష ఒకటే కదా, నీ భాష ఆయన భాష హెబ్రూనే కదా, అది బాధలేదు, యాస మాట. ఇప్పుడు మనం తెలుగు ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతం అంతా తెలుగు ప్రజలే. ఇంకా దేశాల్లో మన తెలుగు బిడ్డలు ఉన్నారు, వారందరినీ దేవుడు దీవించును గాక. కానీ మనం ఒక స్వరం ఏదన్నా అన్నప్పుడు మీరు శ్రీకాకుళం అండి అని అంటాం కదా. నాకు గోదావరి యాస కూడా నాకు చాలా ఇష్టం. మీరు గోదావరి జిల్లానండి అంటే అవునని వాళ్ళు నవ్వుతారు నేను అట్లా పలకరించినప్పుడు. కానీ అన్నీ తెలుగునే.
కానీ యాసన పట్టి వాళ్ళు ఏ ప్రాంత వాళ్ళు, ఏ సెక్ట్ ఆఫ్ పీపుల్లో మనం గ్రహించగలుగుతాం. ఇది అనమాట వాళ్ళు గ్రహించింది. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 'నాది కొత్త బైబిల్ పిల్లలు, కొంచెం లేట్ అయితే ఏమనుకోకండి. న్యాయాధిపతుల గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనం. అందుకు అతడు, నేను కాను అనిన ఎడల వారు అతన్ని చూచి షిబ్బోలేతను శబ్దమును పలుకుము అనిది. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలేతని పలుకగా వారు అతన్ని పట్టుకొని యోర్దాను రేవుల యొద్ద చంపిరి. ఇది ఎందుకో తర్వాత ఎప్పుడన్నా చదువుకుందాం. చూసారా, షిబ్బోలేత్ అనమంటే అతను ఆ ఒత్తు తీసేసి సిబ్బలేతు అన్నాడు. ఆ స్వరాన్ని బట్టి ఇతను ఫలానా సెక్ట్ అని ఇతన్ని చంపేసినట్టుగా మన న్యాయాధిపతుల గ్రంథంలో చూసారా. ఎందుకు అవసరమా? దేవుని ప్రేమించడానికి, దేవుని గురించి చెప్పడానికి, ఏసే నా దేవుడు అనటానికి మనకి కరెక్ట్ యాక్సెంట్ ఉండాలి. అవసరమా? చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఫ్యాషన్గా మాట్లాడతారేమో, చదువు లేని వాళ్ళు కొద్దిగా తక్కువగా, అంతగా భాషలో సంస్కారం లేకుండా మాట్లాడతారేమో. దాని మూలాన వాళ్ళు దేవుని పిల్లలు కాదా? మనము కొలవలసింది అదేనా? వీళ్ళు చాలా టాలెంటెడ్, వీళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, అదే మన కొలతబద్ద కాదు ప్రియులారా. ఆ మాటకు వస్తే ప్రభు అతి బలహీనుల్ని, శక్తిహీనుల్ని, పామరులని ఎంచుకొని దేవుడు వాళ్ళని పండితులుగా చేశారు. అలా చేసేది ప్రభు ఆత్మాత్మనే. సో మనం వీటిని చూసి ఎవరినైతే తక్కువగా చేస్తామో, నీవు ఆ మనిషిని కాదు కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి కించపరుస్తున్నావు అని ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? సో ఇంకా వీళ్ళు గలిలేయులు కాదా ఏంటి, ఇట్లా జరిగింది, రోజు చూసే వీళ్ళు ఎంతగా మాట్లాడుతున్నారు ఏంటి అని వీళ్ళు ప్రశ్న. అయితే ఇక్కడ ఉన్న విషయాన్ని నేను వివరించేటప్పుడు వాళ్ళు గలిలేయులకి ఒక భాష ఉంటుంది కదా, కానీ వీళ్ళు ఏం చేశారు, డిఫరెంట్ భాషలతో మాట్లాడారు. ఎట్లా అనేక నేషన్స్ నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్న యూదులకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు మాట్లాడారు అని ఉంది. అయితే యూదులందరికీ భాష హెబ్రీ భాషని, కానీ వీళ్ళు ఎక్కడైనా సెటిలర్స్గా ఉండి ఒకవేళ కొత్త భాష నేర్చుకొని ఉంటే, నెక్స్ట్ జనరేషన్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా. ఇప్పుడు మా పాప అమెరికాలో సెటిల్ అయింది, వాళ్ళ పిల్లలు రేపు తెలుగు రాకుండా ఉంటారనుకో, దాంట్లో ఆశ్చర్యం ఉంది, ఇంగ్లీష్ వచ్చు. సో నేను వాక్యం చెబుతున్నా, నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి చెప్పాలంటే ఇంగ్లీష్లోకి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు. సో దేవుని ఆత్మ ప్రజలందరినీ ఒకే రీతిలో ప్రేమించింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించును అనుంది. సో ఈ యూదులు చెదిరిపోయి వెళ్ళిపోయినా, ఒకవేళ ప్రభు దగ్గర ఉండవలసి, ప్రభు ప్రేమను పొందవలసిన ప్రియ చెల్లి తమ్ముడా, నువ్వు ఒకవేళ యేసును తెలియకుండా నువ్వు ఎక్కడైనా ఉండిపోయినా కానీ ఆ యేసు ఈరోజు నీతో కూడా మాట్లాడేది ఇదే మాట. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు కనుక ఆయన ప్రేమని ప్రజలకు తెలియటం కోసం వారి భాషలో మాట్లాడాను అని ఉంది. అర్థమైందా? వాళ్ళకి తెలియటం కోసం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మహిమ తెలియటం కోసం వాళ్ళ టంగ్స్లో మాట్లాడాను అని ఉంది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడున్న ఈ గలిలేయులకి, ఈ ప్రభు శిష్యులకి ఆ భాష రాకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళ భాషలో ఎలా మాట్లాడారు అంటే అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడబడినటువంటి విషయం అన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేశాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి రాని భాష ఏమని చెప్పండి? ముందు ఒకటే భాష ఉంది. బాబేలు గోపురం దగ్గర దేవుడు భాషలు, రకరకాల భాషలు క్రియేట్ చేశారు కదా. మరి ఆ భాషలు అందరికీ హిబ్రూలో మాట్లాడితే అర్థమవుతుందా? కాదు కదా. హోలీ స్పిరిట్ దేవుడు హీ టుక్ ఏ ఛాన్స్, మళ్ళీ తిరిగి వాళ్ళు ఎప్పటికి వస్తారు యెరూషలేంకి, కనుక ఇప్పుడే నేను వాళ్ళకి ఈ వార్త చెప్పాలి అని చెప్పి. ఎందుకు ఇప్పుడే అనే స్ట్రెస్? అంత కొన్ని రోజుల ముందే యేసుక్రీస్తు తండ్రిని సిలువ వేసి యూదులు చంపేశారు కనుక. చూడండి, యేసుక్రీస్తుని సిలువ కొట్టి చంపేసిన యూదులకి యేసు తిరిగి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలా? అవసరమా? మనమైతే అట్లా ఆలోచిస్తాం. కానీ పరిశుద్ధాత్మ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎవరు ఆయన సిలువ వేశారో వారి మధ్య తన మహిమను చూపించడానికి ఈ యొక్క శిష్యుల్ని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు ఎందుకు కలగట్లేదు అనేది కదా మీ ప్రశ్న. ఇప్పుడు అవసరం లేదు ప్రియులారా.
ఆయా సమయాల్లో ఒకవేళ నేను ఒక్కదాన్నే చైనాకి వెళ్ళి సువార్త చెప్పాలి, ఎవరు లేరు, నేను సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నా తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో, వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు కదా. అప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? వాళ్ళందరికీ వాళ్ళ యొక్క చైనీస్ భాషలో ఈ యొక్క వర్తమానాన్ని తిరిగి చెప్తారు. కానీ ఇప్పుడు అవసరం ఉందా చెప్పండి? లేదు. జ్ఞానం పెరిగిపోయింది, తెలివితేటలు పెరిగిపోయింది. ఒక మనిషి 3 భాషలు 5 భాషలు 10 భాషలు కూడా నేర్చుకుంటున్నారు. ఒకవేళ నేర్చుకోపోయినా, నాకే చైనీస్ రాకపోయినా నా పక్కన ఇంగ్లీషు చైనీ భాష వచ్చినటువంటి ఒక ట్రాన్స్లేటర్ని పెడతారు. నేను తెలుగులోనో ఇంగ్లీష్లోనో మాట్లాడితే వాళ్ళు చైనీస్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ కదా. ఆ కాలంలో ఇలాంటిది లేదు కనుక, ప్లస్ ముఖ్యంగా యూదులకి, చెదిరిపోయిన యూదులందరికీ హెబ్రీ భాష వచ్చు, అట్లాంటి వీళ్ళు హెబ్రీలో మాట్లాడినా సరిపోతుంది. కానీ యూదులందరూ చెదిరిపోయినారు, అక్కడక్కడ ఉండిపోయారు. వాళ్ళు వేరే భాషలు నేర్చుకున్నారు, వేరే మత సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు. కొద్దిగా చెప్పాలంటే దేవర్ డిరైల్డ్, అంటే పట్టాలు తప్పిపోయినటువంటి యూదులు అనేకులు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళందరికీ మేలు చేయాలని ఆశించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా దిగి వచ్చి మనతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. అలాగే కొరింథీ పత్రిక చూడండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ 14:15 నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. సో ఇక్కడ మనం పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చారు చాలా సంవత్సరాల క్రితమే. సో నేను ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి భాషలు వస్తాయి, ఒక్కొక్కసారి తెలుగులో, ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా ప్రార్థన చేస్తుంటా. ముఖ్యంగా నేను ఒక్కదాన్నే ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మ్యాక్సిమం ఒక 1 అవర్ చేశాను అనుకోండి, దాంట్లో 55 నిమిషాల వరకు భాషల్లోనే ప్రార్థన ఉంటుంది. చివరిలోనో స్టార్టింగ్లోనో ఒక 2-3 నిమిషాలు మాత్రమే తెలుగులో ప్రార్థన చేస్తా. లేదా మా ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, రివర్స్గా ఉంటుంది. 1 అవర్ ప్రార్థన చేస్తే 50-55 నిమిషాలు తెలుగులో ప్రార్థన చేస్తా, 5-10 నిమిషాలు భాషల్లో చేస్తా. అంత మాత్రమే కాదు, ఆ భాషలు తిరిగి దేవుడు అర్థం చెప్తాడు. ఒక ప్రవచనాత్మకంగా జరగబో సంగతులు, మర్మాలు దేవుడు తిరిగి తెలుగులో మాట్లాడతారు ప్రియులారా. సో మరి భాషలు ఎందుకు అలాంటప్పుడు అంటే తర్వాత క్వశ్చన్స్లో వస్తుంది, నేను ఇప్పుడు ఇంత మటుకు చెప్తున్నాను అనమాట. సో ఇది తెలియబడని ప్రజల కోసం ప్రభు చేసినటువంటి ట్రాన్స్లేషన్గా మీరు అర్థం చేసుకోవాలి. ఈ భాషా యాస కాదు, కానీ తెలియబడని ప్రజల కోసం, యేసు ఎవరో తెలుసుకోకుండా ఉన్న ప్రజల కోసం ఈ ట్రాన్స్లేషన్ అనేది దేవుని ఇచ్చినట్టుగా మనం గ్రహించాలి. 1 కొరింథీయుల పత్రికలోనే 13వ అధ్యాయము 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. నేను పిల్లవాడన ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. సో మనకి ఆత్మలో ఎదుగుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవునిలో ఆ ఆత్మలో ఎదుగుతూ ఉండగా మనకి ఒక ఆత్మీయమైనటువంటి భాష దేవుడిస్తాడనమాట. అది ఇచ్చినప్పుడు మనం ఆ భాషలతో మాట్లాడడం మంచిది. ఓకే, భాషలు మనకు తెలియవు అనుకోండి, ఎవరి భాషతో వాళ్ళు దేవుని స్తుతించడం, అలాగే దేవుని నామంలో ప్రార్థన చేయడం. లేదంటే నాకు అసలు ఏ భాష లేదు, తెలుగు ఒక్కటే వచ్చు అనుకోండి, తెలుగులోనే నేను ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నాకు ఏదో విషయం తెలియచేశాడు అనుకోండి, అప్పుడు తప్పకుండా సంఘంలోనో ఫ్యామిలీలోనో పెద్దల దగ్గర ఎక్కడున్నా కానీ దేవుడు బయలుపరిచినట్టే తప్పకుండా చెప్పచ్చు. కానీ నువ్వు భాషలు మాట్లాడగలిగితే కనుక తప్పకుండా మనం భాషలతో మాట్లాడవలసిన వాళ్ళమై ఉన్నాం. అలాగే యాక్ట్స్లో ఇదొకటి చదువుకుందాం మనం తప్పకుండా. యాక్ట్స్ 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 42వ వచనం దాకా మీరు చదవండి. 42 కాకపోయినా పోనీ 36 వచనం దాకా మీరు తప్పకుండా చదవండి, నేను అక్కడక్కడ చెప్తాను. సో ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగింది కదా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5 నుంచి ఈ 10 వచనాల్లో మనం చదువుకున్నాం. చదువుకున్న తర్వాత
12వ వచనం చూడండి. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకోండి. కొందరైతే వీరు మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. చూసారా ప్రియులారా, ఇది చదివినందుకు నాకు బాధ ఎంత ఉందో. ఇప్పుడు కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నందుకు నా మనసు ఎంతో దుఃఖపడుతుంది. భాషలతో మాట్లాడే వాళ్ళని ఆ కాలంలో డ్రంకార్డ్ అన్నారు, మద్యం తాగారన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు ఎన్నో నా చెవిని పడినాయి ప్రియులారా. అపహాస్యం చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒకవేళ మీకు ఆ భాషల వరం లేకపోవచ్చు, దాని గురించి తెలియకపోవచ్చు, నీవు ప్రభుని అడగాలి, బైబిల్ నానుకొని చదువుకోవాలి. కానీ ఈ భాషలు ఏంటని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరిచిన వారు అవుతారు. అర్థమైందా? ఒకవేళ ఇప్పటిదాకా అలాంటి పని మీ ద్వారా జరిగి ఉంటే దయచేసి ఇప్పుడే మోకరిల్లి తండ్రిని క్షమించమని వేడుకోండి. ఇంకా మరెప్పుడు ఆ పని చేయకండి. అప్పుడు వీళ్ళు మద్యం తాగారు అని అంటే ఏం చేశారు? 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. పేతురు అందరితో 11 మంది అంటే 12 మంది శిష్యులు లేచి నుంచున్నారు. చూసారా ప్రియులారా, ఎవరు భాషతో మాట్లాడగలరో అనేకులు ఎదుట ప్రభు వారిని నిలవబెడతాడు. హల్లెలూయా. అలాంటి కృప మీ అందరికీ దేవుడు నాకు, నా కుటుంబానికి అనుగ్రహించునుగాక. సో అందరి మందు ధైర్యంగా నిలవపెట్టాడు దేవుడు. చూడండి, నిలవపెట్టి ఏమంటున్నారు? యూదయ మనుషులారా, అక్కడక్కడ మీరు సెటిల్ అయిన కాపురం ఉన్న సమస్త జనులారా. ఈ వాక్యము సమస్త జనులకి, యేసుక్రీస్తు దేవుడు అనే మాట సమస్త జనులకి, ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు దేవుడు. ప్రియులారా, నీవు ఒకరోజు తెలుసుకునే రోజు వస్తుంది. కానీ ఇప్పుడు నీకు తెలియలేదని మాత్రం క్రైస్తవుని అవమానపరచడం, లేదంటే భాషల్ని ఎత్తిపడుపుగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం మనం మానివేద్దాం. సో మీరు ఈ విషయం తెలుసుకోండి. మీరు ఈ చెవియొగ్గి మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుపొడిచి జామైనా కాలేదు. ఆయన చెప్తున్నాడు అన్నమాట. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కొంత టైం లేట్ అయినాక ఏమైనా తాగారన్న కొంచెం అర్థం ఉంది. పండుగ చేసుకోవడానికి అందరూ వచ్చారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. స్నేహితులను కలుసుకుంటున్నారు, పరిశుభ్రపరచుకుంటున్నారు. యూదులకు బోలెడని ఆచారాలు, టెంపుల్ని ఆరాధన కొరకు సిద్ధం చేస్తున్నారు. ఎవరి కాళ్ళు ఒత్తిడి పనిలో ఉంటే నువ్వు తాగటానికి టైం ఎక్కడ ఉంది, అది కూడా నీకు కొంచెం సెన్స్ లేదా అని చెప్పి ప్రవచనాత్మకంగా పెద్ద స్వరముతో వారందరికీ వినపడేలాగా పేతురు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏమని? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అని చెప్తున్నాడు. ఇలా ఆత్మ కుమ్మరించబడుతుందని యోవేలు ప్రవక్త పాత నిబంధనలోనే చెప్పాడు. పాత నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానం ఇలా నెరవేర్పులోకి వస్తుంది. ఇది మీరు తెలుసుకోండి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, యూదులకి, సమస్త ప్రజలకి, సమస్త దేశాలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదిగో ఇక్కడ ఈ రకంగా కార్యరూపం దాల్చింది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది అని చెప్పి అనేక విషయాలు చెప్పి, నేను టైంని బట్టి నేను చదవట్లేదు కనుక మీరు 2 అపోస్తల కార్యం 2:14 నుంచి తప్పకుండా 36 వచ్చిన దాకా మీరు చదివి మెడిటేట్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని, పాత నిబంధనలోంచి వాక్యాలు తీసుకొచ్చి ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా పేతురు వివరించి చెప్తున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత జరిగిన విషయం ఒకటి నేను చెప్తాను. 37వ వచనం చూడండి. వారు ఆ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారని చెప్పారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, మమ్మల్ని తాగారన్నారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని ఉమ్మివేశారు, మీరు గలిలేలు అన్నారు, మీ యాస బాగాలేదన్నారు, మీరు బెసవాళ్ళు కదా, మీరు హీనమైన కులం కదా, క్రిస్టియన్స్ అంటే మైనారిటీస్ అంటారు కదా. ఇలా ఎన్నో మాటలు మనం సంఘంలో అనుభవిస్తుంటాం. నేను ఈవెన్ మై సెల్ఫ్ ఐ ఫేస్ సో మెనీ థింగ్స్. దేవుని వెంబడిస్తున్నప్పుడు అవన్నిటిని తీసివేసి, అవన్నీ ఎందుకు పనికిరాని వాటన్నిటిని ట్రాష్ చేసి పడవేసేసి, ఇప్పుడు అనేక కులాల్లోంచి, అనేక మతాల్లోంచి, అనేక సిద్ధాంతాల్లోంచి ప్రజలు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తున్నారు. నిజ దేవుడు ఎవరు అని తెలుసుకొని వాళ్ళు వస్తున్నారు. మనందరి ప్రార్థనలు దేవుడు అంగీకరించారు. ఇప్పుడు ఇంకా రాబోదనాల్లో గొప్ప జ్వాల, గొప్ప ఉద్యమం సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో తప్పకుండా జరగబోతుంది. ప్రియులారా, నేను అది నమ్మి పూర్తిగా దేవుని నామానికి ఘనత, మహిమ నేను ఆరోపిస్తున్నాను. దానికోసం క్రైస్తవులుగా, సంఘాలుగా మనం సిద్ధపడాలి. అయితే వీళ్ళు ఎప్పుడైతే భాషలతో మాట్లాడారో
వీళ్ళు గలిబిల్లి పడి ఏదేదో అన్నారు, కానీ ఆ భాషల్ని విప్పి వాళ్ళకి తెలిసినటువంటి భాషలో మాట్లాడినప్పుడు ఏం జరిగిందో చెప్పనా, అయ్యా మేము తప్పు చేసాం, మేము పాపం చేశామని అందరూ కాపోయినా వాళ్ళల్లో కొంతమంది హృదయంలో నొచ్చుకొని, మీకు పొందిన ఆత్మ మాకు కావాలంటే మేమేం చేయాలి, మేము సిలువ వేసిన యేసు మమ్మల్ని ఎట్లా క్షమిస్తాడు, మేము ఎలా పాపక్షమాపణ పొందాలి అని చెప్పి పేతురుని అడిగి, పేతుడి దగ్గర లోతుగా ఈ వాక్యాల్లోని మూలాంశాలన్నీ తెలుసుకొని వాళ్ళు పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది నీటి బాప్తిజం తీసుకొని ఆత్మ బాప్తిజం కూడా పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సో ప్రతి మనుషుడు తన భాషతో దేవుని స్తుతించవచ్చు, తనకు తెలియని భాషతో స్తుతించవచ్చు. ప్రభు ఇచ్చినటువంటి టంగ్స్ అంటే అన్య భాషలతో కూడా దేవుని స్తుతించవచ్చు. మనం అందరము మన పరమ తండ్రి అయినటువంటి యేసయ్యని స్తుతించడానికే పిలువబడ్డాం ప్రియులారా. సో ప్రత్యేకంగా ఈ పండుగ రోజు ఈ సంఘటన ఎందుకంటే అక్కడ అనేక స్థలాల నుంచి వచ్చిన వారు ఉంటారు కనుక తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆచారాన్ని వారి సాంప్రదాయాన్ని అక్కడ విడిచిపెట్టి యేసుక్రీస్తును మోసుకొని వెళ్ళాలని దేవుడు వారి వారి భాషలో ఆయన యొక్క ప్రేమను తెలియచేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యమైనటువంటి తండ్రి, మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోని అంశాన్ని మేము అర్థం చేసుకోగలిగినట్లుగా మాకెంతగానో వివరించి చెప్పినందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలనైనా. ఆ పస్కా పండుగ రోజు అనేక ప్రాంతాల్లో చెదరిపోయినటువంటి నాయన పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన నీ బిడ్డలందరికీ మీ ప్రేమను, మీ యొక్క సిలువలోని తండ్రి యాగాన్ని ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరే కనుపరిచి చూపించి ప్రభా వారికి తేటపరిచి వారి హృదయాలు నొచ్చుకొని పశ్చాత్తాప పడేలాగా వారి మనసులను మార్చి వారి బ్రతుకులను మార్చి వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు నాయన వారి పాపాన్నంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు తండ్రి యొక్క కృపను పరిశుద్ధాత్మను మోసుకొని తిరిగి వెళ్ళుటకు వారందరినీ సువార్థికులుగా మీరు మలిచినందుకు నీకు వందనాలు. అటువంటి అద్భుతమైన అనుభవాలు ఈ సమయంలో మాకును మా కుటుంబమును వినుచున్న వారందరికీ క్రైస్తవ సంఘములన్నిటికీ కూడా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు యొక్క పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కానీ అయితే వాక్యాలు సమయాభావాన్ని బట్టి నేను చదవలేకపోయాను. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లు మళ్ళొకసారి మీరు తీసుకొని తప్పకుండా చదవండి. దేవుడు తప్పకుండా మీతో కూడా మాట్లాడి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మరొక ప్రశ్నతో మళ్ళీ ఇంకొకసారి మనం ఈ వాక్యాల్ని ధ్యానిద్దాం. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.